హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంజు ఆస్ట్రబల్. ఈరోజు నేను మీకు మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, తన మనసులో మీ గురించి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో ఇప్పుడు చూస్తాం. ఇక్కడ ఈరోజు నేను 23 నెంబర్ గురించి చెప్తున్నాను. 23 అంటే 2 అంటే మూన్, 3 అంటే గురువు అనమాట. ఇది చాలా గొప్ప సంఖ్య. న్యూమరాలజీలో ఇది చాలా గొప్ప సంఖ్య అనమాట. వీరికి రాజయోగం ఉంటుంది, ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది, కొత్తదనాన్ని మార్పుని కోరుకుంటూ ఉంటారు. వీరు మార్పుని, వినోదాన్ని, ప్రయాణాలను కోరుకుంటారు. ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. అన్ని పరిస్థితులు, వాతావరణాలకు సర్దుకుపోగలరు. మంచి సంభాషణ చాతుర్యాన్ని కలిగి ఉంటారు. అదృష్టవంతులుగా ఉంటారు. ధనానికి కొరత ఉండదు. అందరి సహకారం లభిస్తుంది. వీరు రచనలు కూడా చేయగలుగుతారు. ఎటువంటి నిబంధనలు లేకుండా సహృద్భావ వాతావరణం ఉన్నట్లయితే చక్కగా సమర్థవంతంగా పనిచేస్తారు. ఫ్రీగా ఉంటే రొటీన్ జీవితాన్ని నచ్చరు. నూతనత్వాన్ని, మార్పుని కోరుకుంటారు. దూర ప్రయాణాలు, విహారయాత్రలు ఇష్టపడతారు. వీరు కళాప్రియులు. సినిమాలు, రాజకీయాలు రాణించగలుగుతారు. దాన ధర్మాలు చేస్తారు. ఇతరులకు అసాధ్యమైన పనులను చేయగలుగుతారు. ఆధ్యాత్మిక దృష్టి ఉండి దైవ ప్రార్థన చేస్తారు. దైవానుగ్రహంతో మంచి పదవులు, సిరి సంపదలు వీరికి అకస్మాత్తుగా లభిస్తాయి. అవకాశం ఉంది వీళ్ళకి, అంటే అట్లా లభించే అవకాశం ఉంది. వీరి జీవితంలో అన్ని సుఖాలు అనుభవించగలరు. మరణానంతరం కూడా వీరిని చాలా సంవత్సరాల వరకు ప్రజలు, బంధువులు కీర్తిస్తుంటారు. ఇక్కడ 2 + 3 = 5 అవుతుంది. 5 అంటే బుధుడి నెంబర్ అనమాట. వీళ్ళు బిజినెస్ కూడా చాలా బాగా చేస్తారు. ఓకే, ఇప్పుడు మీ పార్ట్నర్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు, మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూస్తాం. వాట్ ఈజ్ యువర్ పార్ట్నర్ ప్రెజెంట్ సిచ్యువేషన్? వాట్ ఈజ్ యువర్ పార్ట్నర్ ప్రెజెంట్ సిచ్యువేషన్? వాట్ ఈజ్ యువర్ పార్ట్నర్ ప్రెజెంట్ సిచ్యువేషన్? మీ పార్ట్నర్ పేరు మనసులో అనుకోండి. పాజిటివ్గా ఉన్నారు. మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నారు. డీప్ లవ్ అనమాట. 4 ఆఫ్ పెంటికల్స్. కొంచెం పాజిటివ్నెస్ ఉంది మీ పార్ట్నర్లో. ఆర్గ్యుమెంట్. తన చుట్టూ ఉండే పరిస్థితులతో ఒంటరి పోరాటం చేస్తున్నారు, లేదా మీతో ఆర్గ్యుమెంట్ చేయాలని కూడా అనుకుంటా ఉండొచ్చు. ఓకే, ఇంకా వాట్ ఈస్ యువర్ పార్ట్నర్ ఫీలింగ్స్ అబౌట్ యూ? వెల్ విషర్స్ అడ్వైస్ తీసుకుంటున్నారు. ఎంపరర్ ఎనర్జీలో ఉన్నారు. ఈగో ఉంది బాగా. యాటిట్యూడ్ పర్సన్. అందుకే మీతో తన ఎమోషన్స్ని షేర్ చేసుకోవటం లేదు. నమ్మక ద్రోహం. మీకు నమ్మక ద్రోహం చేస్తూ ఉన్నారు. కానీ రెండు ఎంత వ్యతిరేకమైన కార్డ్స్ కదా. ఇక్కడేమో అన్కండిషనల్ లవ్. అంతే, మీకు నమ్మక ద్రోహం చేస్తే ఇంకొకళ్ళకి అన్కండిషనల్ లవ్ ఇవ్వచ్చు, అంతే కదా. కానీ ఇది నా క్వశ్చన్ ఏంటంటే, మీ గురించి ఏమనుకుంటున్నారు మీ పార్ట్నర్ అంటే, మీరు తనని అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారు. మేబీ మీ పార్ట్నర్ కూడా మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేయొచ్చు. ఇక్కడ నమ్మక ద్రోహం అంటే ఏంటంటే, మిమ్మల్ని నెగ్లెక్ట్ చేసి వేరే వాళ్ళతో మాట్లాడినంత మాత్రాన వాళ్ళ నిజాయితీ లేదని చెప్పకూడదు. కానీ మిమ్మల్ని నెగ్లెక్ట్ చేసి మీకు టైం ఇవ్వకుండా వేరే వాళ్ళతో టైం స్పెండ్ చేస్తుంటే అది ద్రోహమే అవుతుంది. 1 or 2 days కాదు, ఒక 10, 15 రోజులు, 20 రోజులు అట్లా మిమ్మల్ని నెగ్లెక్ట్ చేసేసారంటే ఇంకా వాళ్ళు మీ దగ్గరికి వచ్చి ఏం ప్రయోజనం, రాకుండా ఏం ప్రయోజనం. కొంతమంది అయితే సంవత్సరాల తరబడి ఎదురు చూస్తూ ఉన్నారు ఇట్లాంటి వాళ్ళ కోసం, టాక్సిక్ పర్సన్స్ కోసం. మోహం అమ్మ, ఇదంతా ఒక మోహం, మాయా వల. దాంట్లో నుంచి బయటపడాలి. టవర్ మూమెంట్ వచ్చింది అంటే విడిపోయిన వాళ్ళు కలుసుకోవచ్చు, కలుసుకొని ఉండేవాళ్ళు విడిపోయేదానికి ఛాన్స్ ఉంది. ఎమోషనల్గా అటాచ్ అయిపోయినారు మీ పర్సన్ మీతో ఇక్కడ. ఓకే, కానీ సపరేషన్లో ఉన్నారు. మీ గురించే అనుకుంటా ఉన్నారు. లాజిక్గా ఆలోచిస్తున్నారు. అండ్ ఎమోషనల్గా లేరైతే మీకు సెకండ్ ఛాన్స్ ఇవ్వాలనుకుంటా ఉన్నారు. తన మనసులో ఫీలింగ్స్ మీతో చెప్పడం లేదు. తన మనసులో ఏదో ఒక రహస్యం ఉంది. 10 of Swords వచ్చింది. తనకేదో నమ్మక ద్రోహం జరిగినట్టు, ఈ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయినట్లుగా అనుకుంటా ఉన్నారు. ఇక్కడ మీ పార్ట్నర్ 2 కార్డ్స్ వచ్చాయి. నాకు ఇష్టమైన 2 కార్డ్స్ వచ్చేసాయి. మీ పార్ట్నర్ మిమ్మల్ని చాలా చాలా ప్రేమిస్తూ ఉన్నారు. ఓకే, కానీ వేరే వాళ్ళతో కూడా ఫ్లర్ట్ చేస్తూ ఉన్నారు. ఫ్లర్టింగ్ ఎనర్జీని, ఇంకేం లేదు, ఫ్లర్ట్ చేస్తూ ఉన్నారు. కానీ మీతో ఆర్గ్యూ చేయాలి అని మీ పార్ట్నర్ అనుకుంటా ఉన్నారు. ఏదో ఒక విషయంగా తను బాధపడున్నారు మీ వల్ల, అందుకే మీతో ఆర్గ్యూ చేయాలనుకుంటున్నారు. ఇప్పుడైతే సెపరేషన్లో ఉన్నారు, కానీ త్వరలోనే మీ కాంటాక్ట్లోకి వచ్చేసేయాలి అనుకుంటా ఉన్నారు. క్లారిఫికేషన్ కార్డ్స్ వేస్తాం, వేరే డెక్తో వేస్తాం క్లారిఫికేషన్ కార్డ్స్. 4 of Pentaclesని ఏది క్లారిఫై చేస్తుంది? అన్ని కార్డ్స్ కనిపిస్తున్నాయా? 4 of Pentaclesని ఏది క్లారిఫై చేస్తుంది?
ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ అక్యురేట్ రీడింగ్. 4 ఆఫ్ పెంటికల్స్ని ఏది క్లారిఫై చేస్తుంది? నైట్ ఆఫ్ వ్యాండ్స్. మీ మధ్య ఫిజికల్ అట్రాక్షన్ స్ట్రాంగ్గా ఉంది మీ పార్ట్నర్కి, అందుకే మీకు సెపరేషన్ తట్టుకోలేకపోతున్నారు, మీ దగ్గరకు వచ్చేసేయాలని అనుకుంటా ఉన్నారు. 3 ఆఫ్ పెంటికల్స్ని స్టక్ అయిపోయినారు, ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు, తన వెల్ విషర్స్ అడ్వైస్ తీసుకుంటున్నారు, వాళ్ళతో మీ గురించి డిస్కస్ చేస్తూ ఉన్నారు. 7 ఆఫ్ సోర్ట్స్ని 3 ఆఫ్ వ్యాండ్స్ క్లారిఫై చేస్తుంది. అంటే మీ పార్ట్నర్ మీకు తెలియకుండానే రహస్యంగా వచ్చేసేయాలనుకుంటా ఉన్నారు, లేదా ప్లాన్ చేసి మీకు తెలియకుండా మీ దగ్గరికి రావాలి, సర్ప్రైజ్ ఇవ్వాలి మీకు అనుకుంటా ఉన్నారు. సడన్గా మీ దగ్గరికి వచ్చి మీకు మ్యారేజ్ ప్రపోజ్ చేస్తారు. అది టవర్ మూమెంట్ అన్నమాట. అంటే ఇప్పుడు నో కాంటాక్ట్లో ఉండే వాళ్ళకి మీ పార్ట్నర్ సడన్ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారు, మ్యారేజ్ ప్రపోజల్ ఇవ్వబోతున్నారు మీకు. ఓకే, మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు, ఒంటరిగా ఉన్నారు, నమ్మకాన్ని వదిలిపెట్టుకోలేదు, మీరే తన జీవితంలోకి వచ్చేస్తారని మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు. మిమ్మల్ని ఒక వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ అనుకుంటా ఉన్నారు, మీకు వచ్చి తన ప్రేమని ఇవ్వాలనుకుంటా ఉన్నారు. అండ్ తన లైఫ్లో ఇంకెవరో ఉండొచ్చు, ఎవరో వచ్చుండొచ్చు, వాళ్ళతో తన టైం స్పెండ్ చేసి ఉండొచ్చు. తన టైం స్పెండ్ చేసేటప్పుడు తనకి కావలసిన మైండ్ సెట్ ఉండే పర్సన్ ఈ పర్సన్ కాదు అని మీ పర్సన్ మిమ్మల్ని చూస్ చేసుకున్నారు. మీరెక్కడ ఇన్ని రోజులు గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ వస్తే ఎక్కడ ఆర్గ్యూ చేస్తారో, ఎక్కడ తనతో మీరు ఘర్షణ పడతారని భయపడతా ఉన్నారు. చాలా అబ్సెసివ్లో ఉన్నారు మీ గురించి. ఫిజికల్ అట్రాక్షన్ స్ట్రాంగ్గా ఉంది, కానీ తన ఎమోషన్స్ని ఏది షేర్ చేయటం లేదు, కానీ మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు. 2 ఆఫ్ కప్స్. చాలా ప్రేమ ఉంది తన మనసులో, కానీ తను బయటకు చెప్పటం లేదు. తన చుట్టూ ఉండే వాళ్ళు మీ గురించి ఏమైనా గాసిప్స్ చెప్పుండొచ్చు, దానివల్ల తనకి హెడేక్ వచ్చేసింది. తన మనసులో ఏమో ఇంత ప్రేమ ఉంది మీ గురించి, కానీ ఏదో కొన్ని విషయాల వల్ల తను డిస్టర్బ్ అయిపోయినారు. తను మీ దగ్గరికి వచ్చి మీతో ఓపెన్గా ఉండటం లేదు అంటే ఏదో సంథింగ్ మిమ్మల్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారని కూడా చెప్పొచ్చు. అండ్ ద లవర్ కార్డ్ని హై ప్రిస్టెస్. మిమ్మల్ని ఒక స్పిరిచువల్ పర్సన్గా, హై వాల్యూ ఉండే పర్సన్గా మీ పర్సన్ చూస్తూ ఉన్నారు. మీకు ఇంట్యూషన్ పవర్ ఉండొచ్చు, మీ పర్సన్ మీకు సోల్మేట్ కనెక్షన్ మీ ఇద్దరిది, పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉంది, చాలా డీప్గా లవ్ చేస్తున్నారు. ఎమోషనల్గా మీరు ఒకరి మీద ఒకరు అటాచ్ అయిపోయి ఉన్నారు, అంటే మీరు వదిలి ఉండలేరన్నమాట. ఒకళ్ళకొకళ్ళు ఆక్సిజన్ లాగనమాట. వాళ్ళని చూడకుండా మీరుని చూడకుండా వాళ్ళు ఉండలేరు, అలాగ అటాచ్ అయిపోయి ఉన్నారు. కానీ మీ పార్ట్నర్ ఇంత ప్రేమ తన మనసులో ఉన్న క్లోజ్డ్ బుక్ అయిపోయినారు, మీతో ఓపెన్ చేసి చెప్పటం లేదు. అండ్ క్వీన్ ఆఫ్ సోర్ట్స్ ఏది క్లారిఫై చేస్తుందంటే ద స్టార్. మీ పర్సన్ విష్ ఫుల్ఫిల్మెంటే మీరు. మీ దగ్గరకు వచ్చేదానికి ఇంకా ఏమన్నా ఆటంకాలు వస్తూ ఉంటే అవంతా క్లియర్ చేసుకొని మీ దగ్గరకు వచ్చేసేయాలి అని మీ పార్ట్నర్ అనుకుంటా ఉన్నారు. అండ్ ద మూన్ ఏది క్లారిఫై చేస్తూ ఉంది? పేజ్ ఆఫ్ పెంటికల్స్. అంటే తన మనసులో ఏదో ఒక రహస్యం ఉంది, తన మనసులో చెప్పేదానికి కూడా తను భయపడతా ఉన్నారు, కానీ మీకు ఒక ఆఫర్ ఇవ్వాలని అనుకుంటా ఉన్నారు. ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ మీరిద్దరు విడిపోవటాన్ని యాక్సెప్ట్ చేయటం లేదు. ఈ ప్రపంచంలో ఎవరున్నా లేకపోయినా మీరే తన ప్రపంచం, తన ప్రాణాలతో ఉన్నంత వరకు మీతోనే ఉండాలి అని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు. అది మీరు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో ఉండొచ్చు, లవర్స్ అయినా ఉండొచ్చు, ఏ రిలేషన్షిప్లో అయినా ఉండొచ్చు. మీరు ఎప్పుడు మీ పర్సన్కి అడ్జస్ట్ అవుతూ ఉండేరు. ఇప్పుడు మీ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారంటే మీరు తనని దూరం పెట్టేశారు, మీ ఇద్దరి మధ్య మాటలు లేవు, మీరు కాంటాక్ట్ అవ్వటం లేదు అనుకుంటా ఉన్నారు. మీ లైఫ్లో ఇంకెవరన్నా వచ్చారేమో అన్న ఆలోచన కూడా మీ పర్సన్కి వస్తూ ఉంది. అంటే నేను చెప్తాను కదా, ప్రేమ ఎక్కువైపోతే నెగిటివ్ థింకింగ్ అనేది ఎక్కువ వచ్చేస్తుందని. మీ పర్సన్ మీ నుంచి కొంచెం డిస్టెన్స్ కోరుకుంటున్నారు, కొంచెం కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు, అంటే ఓవర్గా ఆలోచిస్తూ ఉన్నారనమాట మీ పర్సన్. చాలా బాధపడుతూ ఉన్నారు. మీ ఎక్స్పెక్టేషన్స్ వేరే, కానీ రియాలిటీలో వేరే జరుగుతూ ఉంది. మీ పర్సన్ మిమ్మల్ని మర్చిపోయేదానికి వర్క్లో చాలా ఎక్కువ టైం బిజీగా ఉంటున్నారు, కానీ మీ పర్సన్కి డ్రీమ్లో కూడా మీరు వస్తూ ఉన్నారు. తన సబ్కాన్షియస్ లెవెల్లో కూడా మిమ్మల్ని తను ప్రేమిస్తూ ఉన్నారు. మీకు తన ప్రేమను ఎలా చెప్పాలి అనుకుంటా ఉన్నారు. మీరంటే చాలా అట్రాక్షన్ ఉంది మీ పర్సన్కి, కానీ తనకు అర్థం కావటం లేదు.
మీతో ఎలా తిరిగి రిలేషన్షిప్ స్టార్ట్ చేయడం, ఎలా కాంప్రమైజ్ అవ్వడం అని మీ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారు. తన మనసులో భయం కూడా ఉంది. తన మనసులో మీరేమనుకుంటున్నారో, మీరు తనని రిజెక్ట్ చేస్తారో, యాక్సెప్ట్ చేస్తారో మీ పర్సన్కి తెలియకుండా ఉందన్నమాట. కానీ మీరు లేకుండా మీ పర్సన్ ఉండలేకపోతున్నారు. అలా అని తన ఇన్నర్ వాయిస్ కూడా మీ పేరే చెప్తా ఉంది. తను ఒక డ్రీమ్ వరల్డ్లో మీతో కలిసి ఉన్నట్లుగా ఊహించుకుంటా ఉన్నారనమాట. తన కలల ప్రపంచంలో తను మీతోనే ఉన్నారు. ఓకే, కానీ మిమ్మల్ని వదిలిపెట్టాలని మీ పర్సన్ అసలు అనుకోవటం లేదు. డ్రీమ్స్లో మీకు చాలా ఫ్లవర్స్ ఇస్తున్నట్లు, మీతో కలిసి ఉన్నట్లు ఊహించుకుంటా ఉన్నారు. ఈ పర్సన్ మీతో అంటే నిజాయితీగా లేరు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ 7 ఆఫ్ సోర్స్ వచ్చింది కదా, అంటే వేరే వాళ్ళతో ఫ్లర్ట్ చేస్తూ ఉండొచ్చు మీ పర్సన్. వేరే వాళ్ళతో మాట్లాడిన వెంటనే మనం నిజాయితీ లేని వాళ్ళని అర్థం కాదు కదా, కానీ మీకు పర్ఫెక్ట్గా ఉన్నట్లు షో చేస్తున్నారు. కానీ ఎవరితోనైనా మాట్లాడుతూ మిమ్మల్ని నెగ్లెక్ట్ చేయకూడదు కదా, ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకు ఇవ్వాలి. అట్లా ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తా మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తుంటే వాళ్ళు ద్రోహం చేస్తున్నట్లే లెక్క. ఈ పర్సన్ లైఫ్లో ఇంకో పర్సన్ కూడా ఉన్నారు. అందుకే మీ మధ్య ట్రస్ట్ ఇష్యూస్ వచ్చేస్తున్నాయన్నమాట. మీరు మీ పర్సన్ నమ్మలేని స్థితికి వచ్చేస్తున్నారు. మీరు పెట్టుకున్న నమ్మకాన్ని ఈ పర్సన్ బ్రేక్ చేసేసారు. మీరు చాలా స్ట్రెస్లో ఉన్నారు. మీ పర్సన్ ఎలా ఉన్నారో అలాగే ఉంటారు. ఎవరి కోసం తనని తను మార్చుకోరు. అంటే తను ఎంపరర్ ఎనర్జీలో ఉన్నారు కదా ఇక్కడ. అందుకని ఎంపరర్ ఎవరి కోసమో మారడు, తనకి ఇష్టం వచ్చినట్లే చేస్తుంటారనమాట. మీరు అడ్జస్ట్ అవ్వాల్సిందే తప్పితే తను చేంజ్ కారు. మీ రిలేషన్షిప్లో మీరు అడ్జస్ట్ అయితే అంత ఉండాలనుకుంటే ఉండొచ్చు, తను మాత్రం మీ గురించి చేంజ్ కారనమాట. కానీ ఇక్కడ వచ్చి థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఎవరో ఒక పర్సన్ మీ లైఫ్లో ఉన్నారు. అది రొమాంటిక్ థర్డ్ పార్టీనా, నార్మల్ థర్డ్ పార్టీనా అనేది మనం చూస్తాం. తన కోసం మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు, కానీ మీ పార్ట్నర్కి ఆలోచనే లేదు. తను హ్యాపీగా ఉంటే చాలు, ఇంకా ఎవరిని పట్టించుకోరు. మిమ్మల్ని ఒప్పించాలని కూడా అనుకోవటం లేదు. తన దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయి, కానీ ఆ ఆప్షన్స్ వల్ల తనకి మనశ్శాంతి లేదు. అందుకే తన మనసులో ఏమంటే ఒక మూల మీ దగ్గరకు వచ్చేస్తాం, మీతో మాట్లాడతా అని అనుకుంటా ఉన్నారు. ఇప్పుడు మీ పర్సన్ పాస్ట్ ప్రెజెంట్ చూస్తాం. నమ్మకం ఒకసారి పోయిందంటే తిరిగి రావడం చాలా కష్టం. ఒకళ్ళని మనం నమ్మాలి అంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఆ నమ్మకాన్ని బ్రేక్ చేసేసారంటే మళ్ళీ వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చినా మీరు వాళ్ళని ఓకే చేయలేరు కదా. ఆ నమ్మకాన్ని వాళ్ళు పోగొట్టుకుంటే. వాట్ ఈజ్ యువర్ పర్సన్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్? వాట్ ఈజ్ యువర్ పర్సన్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్? మీ పర్సన్ పాస్ట్లో మీతో రీయూనియన్ అయ్యారు. ప్రజెంట్ మీ దగ్గరికి రావాలి, మీకు అపాలజీ చెప్పాలనుకుంటా ఉన్నారు. మీరు ఒప్పుకునేటట్లేదు, అందుకే సపరేషన్కి వెళ్ళిపోతున్నారు ఫ్యూచర్లో. ఓకే, వాట్ ఈజ్ యువర్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్? వాట్ ఈజ్ యువర్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్? మీరు పాస్ట్లో వెయిటింగ్ ఎనర్జీలో ఉండారు. ప్రజెంట్ పాస్ట్ని వదిలి మూవ్ ఆన్ అవ్వాలనుకుంటున్నారు, కానీ మీ లైఫ్లో న్యూ బిగినింగ్ అవుతుంది. ఫ్యూచర్లో మీరు మీ పర్సన్ని మ్యారేజ్ చేసుకోవచ్చు. ఇక్కడ సెపరేషన్ కార్డ్ వచ్చింది, ఫైనాన్షియల్ లాస్ సెపరేషన్ కార్డ్ వచ్చింది మీ పర్సన్కి. ఆఫ్టర్ వాట్? న్యూ బిగినింగ్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. మీతో న్యూ బిగినింగ్ అవుతుంది మీ పర్సన్కి. మీరు మీ పర్సన్ని మ్యారేజ్ చేసుకుంటారు. అట్ ప్రెజెంట్ మూమెంట్ మీ పర్సన్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా? అట్ ప్రెజెంట్ మూమెంట్ మీ పర్సన్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా? ఎస్, ప్రేమిస్తూ ఉన్నారు. మిమ్మల్ని ఒక ఏంజల్ లాగా చూస్తూ ఉన్నారు. ఓకే, ఎన్ని రోజుల్లో మీ పర్సన్ మీ దగ్గరకు వచ్చి మాట్లాడతారు? 7 నెంబర్ వచ్చింది. తన ముందు చాలా ఆప్షన్స్ ఉండొచ్చు, కానీ మీ పర్సన్ మిమ్మల్ని చూస్ చేసుకుంటున్నారు. 7 అవర్స్ ఆర్ 7 డేస్లో మీ పర్సన్ మీ దగ్గరకు వచ్చి మాట్లాడతారు. మీ పర్సన్ మీ దగ్గరకు వచ్చి మాట్లాడిన తర్వాత మీరు తనని యాక్సెప్ట్ చేస్తారా, రిజెక్ట్ చేస్తారా? యాక్సెప్ట్ చేస్తారు, సచ్చినట్టు యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే మీరు చాలా ఇష్టపడుతున్నారు కదా మీ పర్సన్ని. మీ పర్సన్ లేకపోతే మనం లేము అన్నట్లు ఉన్నారు కదా. అందుకని మీ పర్సన్ మీ దగ్గరకు వచ్చి ప్రపోజ్ చేసిన వెంటనే మీరు యాక్సెప్ట్ చేసేస్తారు. ఓకే, మీ పర్సన్ మీతో ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ పర్సన్ మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు? వాట్ ఈస్ యువర్ పర్సన్ ఫీలింగ్స్? డ్యామేజ్, ఈ రిలేషన్షిప్ డ్యామేజ్ అయ్యేదానికి నేనే కారణం అని అనుకుంటా ఉన్నారు. డిటాచ్మెంట్,
ఐ హ్యాడ్ టు లెట్ దిస్ గో సో ఐ కుడ్ క్లియర్ మై మైండ్. తన మైండ్ క్లియర్ చేసుకునేదానికి తను కొంచెం డిటాచ్డ్గా ఉన్నారు. అంటే తన ప్రేమ మీ మీద నిజమైనదా కాదా తనే తెలుసుకునేదానికి మీతో డిటాచ్గా ఉన్నారంటే మీతో వేరుగా ఉండేటప్పుడు ఈ పర్సన్ తనకలాడాలన్నమాట. అంటే మీరు లేకుండా తను లేని స్థితికి రావాలి, అప్పుడే తను మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నట్లు. అందుకనే మీ పర్సన్ ఇప్పుడు డిటాచ్మెంట్లో ఉన్నారు. హ్యాబిట్స్, ఐ డోంట్ నో ఇఫ్ వీ విల్ ఎవర్ చేంజ్. అంటే మీ పర్సన్ వచ్చి మీకు ఒక వ్యసనం అయిపోయి ఉండారు, దాంట్లో నుంచి బయటపడతామా లేదా అని మీకు తెలియటం లేదు. మీ ఇద్దరి మధ్య క్యాస్ట్ డిఫరెంట్, అంత మీ ఊర్లు అంతా డిఫరెంట్ ఉండొచ్చు, కానీ మీ పర్సన్ మీకు ఒక వ్యసనం అయిపోయినారు. ఇద్దరు ఏమనుకుంటా ఉన్నారు, మ్యూచువల్ ఫీలింగ్స్, అన్ఫినిష్డ్ బిజినెస్. ఇద్దరు అన్ఫినిష్డ్ బిజినెస్ అనుకుంటున్నారు. ఇంటెన్స్ కెమిస్ట్రీ ఫీల్ అవుతున్నారు. మీరు ఫీల్ అవుతున్నారు, మీ పర్సన్ ఫీల్ అవుతూ ఉన్నారు. ఓకే ఓకే మీ ఇద్దరు ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూస్తా. ఎనర్జీస్ ఎలా ఉన్నాయి. మీ పర్సన్ మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నారు, కొంచెం యాంగ్జైటీ ఉంది. మీరు వచ్చి ఫోర్త్ చక్ర ఆర్కేంజల్ రఫేల్, అంటే మీకు హార్ట్ చక్ర క్లోజ్ అయిపోయింది, కొంచెం ఓర్పుతో ఉన్నారు, పేషెన్స్తో ఉన్నారు. మీ పర్సన్ వస్తారా, ఇద్దరు ఒకరినొకరు గమనించుకుంటా ఉన్నారు, యాక్షన్ తీసుకోవాలనుకుంటా ఉన్నారు. ఓకే మీ లవ్ లైఫ్ ఎలా ఉంది. మీ లవ్ లైఫ్, మీ పర్సన్ మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్న మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. తన పని చేస్తుంటే కూడా మీ గురించి ఆలోచిస్తున్నారు, మీరే తనకి ఎక్కువగా గుర్తుకొస్తూ ఉన్నారు. మీరు తను యాక్సెప్ట్ చేస్తారా చెయ్యరా అని తనకు తెలియటం లేదు. మీ లవ్ లైఫ్ ఎలా ఉంది అట్ ప్రెజెంట్ మూమెంట్. మీ లవ్ లైఫ్, ట్రస్ట్, దిస్ సిచ్యువేషన్ ఈజ్ కాలింగ్ ఫర్ యూ టు హ్యావ్ ఫెయిత్. మీరు మీ పర్సన్ మీద నమ్మకాన్ని పెట్టుకోండి, మీ పర్సన్ తప్పకుండా మీ దగ్గరికి వస్తారు. లెట్ యువర్ ఫ్రెండ్స్ హెల్ప్ యూ, మీ ఫ్రెండ్స్ మీకు హెల్ప్ చేస్తారు. మీరిద్దరు కలిసేదానికి మీ ఫ్రెండ్స్ మీకు హెల్ప్ చేస్తారు. రిలీజ్ యువర్ ఎక్స్, ద టైమ్ హ్యాస్ కమ్ టు క్లియర్ యువర్ ఎనర్జీ. ఎప్పుడు వాళ్ళ గురించి ఆలోచించుకుంటా డ్రైన్ అయిపోతూ ఉండకుండా కొన్ని రోజుల్లో వాళ్ళని రిలీజ్ చేసేయండి, వాళ్ళని డిస్టెన్స్లో పెట్టేసేయండి. అప్పుడే మీరు క్లియర్ అవుతారు, మీ ఎనర్జీ క్లియర్ అయిపోతుంది. ఆ తర్వాత వాళ్ళు మీ దగ్గరికి వస్తారు. చిల్డ్రన్ ఇష్యూ ఉంది. యువర్ లవ్ లైఫ్ ఈజ్ బీయింగ్ ఎఫెక్టెడ్ బై చిల్డ్రన్. కొంతమంది లైఫ్లో చిల్డ్రన్స్ వల్ల కూడా ఈ లవ్ లైఫ్ ఎఫెక్ట్ అయ్యింది. కీప్ యాన్ ఓపెన్ మైండ్. మీ పర్సన్ మీకు ఏం చెప్తున్నారో మీరు ఓపెన్గా వింటూ ఉండండి. దిస్ కుడ్ బీ ద వన్. మీ ఇద్దరికి ఎంగేజ్మెంట్ జరుగుతుంది. ఓకే మీ పర్సన్ ఎలాంటి ఫీలింగ్స్తో ఉన్నారు ఇప్పుడు అట్ ప్రెసెంట్. మీ పర్సన్ ఎలాంటి ఫీలింగ్స్, ఎలాంటి ఎమోషన్స్ ఉన్నాయి మీ పర్సన్కి. అలోనెస్, సాడ్గా ఉన్నారు. ట్రస్ట్, కానీ నమ్మకాన్ని వదిలిపెట్టలేదు. కంపారిజన్, మిమ్మల్ని ఇంకెవరితోనూ కంపేర్ చేస్తూ ఉన్నారు. మీ దగ్గర ఉండే క్వాలిటీస్ ఏంటి, వాళ్ళ దగ్గర ఉండే క్వాలిటీస్ ఏంటి అని చూస్తూ ఉన్నారు. టోటాలిటీ, మీతో రీయూనియన్ కావాలని కోరుకుంటా ఉన్నారు. ట్రావెలింగ్, మీ దగ్గరికి ప్రయాణమై రావాలనుకుంటా ఉన్నారు. ప్రొజెక్షన్, అంటే మీరు ఏమైతే ఆలోచిస్తున్నారో అదే మీ పర్సన్ కూడా ఆలోచిస్తూ ఉన్నారు, కానీ సైలెన్స్గా ఉన్నారు. ఒక్కటి కూడా మీకు మాట్లాడటం లేదు, ఏం చెప్పడం లేదు. మీరుంటేనే కంప్లీట్ ఫీల్ అవుతూ ఉన్నారు. మీతో తన ఎమోషన్స్ అంతా షేర్ చేసుకోవాలనుకుంటున్నారు. మీ స్కిల్స్ని మెచ్చుకుంటా ఉన్నారు. మీ పార్ట్నర్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. తన మనసులో ఇష్టం ఉన్నా కూడా ఇష్టం లేనట్లుగా యాక్ట్ చేస్తూ ఉన్నారు. మూనాలజీ మీకు ఏం చెప్పాలనుకుంటా ఉంది. మూనాలజీ, కమ్యూనికేషన్ ఈజ్ కీ, ఏ టైమ్ ఫర్ హీలింగ్. మీరు హీల్ అవ్వండి ఫస్ట్, మీ ఎనర్జీలో మీరు కరెక్ట్గా ఉండండి. కమ్యూనికేట్ చేస్తారు మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చేస్తారు. ఇప్పుడు ఏంజల్స్ మీకు ఏం చెప్తున్నారు. ఏంజల్స్ మెసేజ్ చూస్తా. ఆస్క్ యువర్ ఏంజల్స్ విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ మీరు అనుకున్నది జరుగుతుందని ఏంజల్స్ చెప్తా ఉన్నారు. మీ పర్సన్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏం చెప్తున్నారో చూస్తాం. మీ పర్సన్ మేషరాశి పర్సన్ అయితే ఆప్టిమిస్టిక్గా ఉన్నారు. మీ పర్సన్ వృషభ రాశి అయితే తన చుట్టూ ఉండే ప్రాబ్లమ్స్ ఒంటరి పోరాటం చేస్తున్నారు. మీ పర్సన్ మిథున రాశి అయితే తన ఎమోషన్స్ని మీతో షేర్ చేసుకోవటం లేదు. మీ పర్సన్ కర్కాటక రాశి అయితే తన ఫ్రెండ్స్తో హ్యాపీగా టైం స్పెండ్ చేస్తున్నారు. మీ పర్సన్ సింహరాశి అయితే తన వర్క్ తను చేసుకుంటా ఉన్నాడు. మీ పర్సన్ కన్యా రాశి అయితే మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు మిమ్మల్ని. మీ పర్సన్ తులారాశి అయితే ఎంపరర్ ఎనర్జీ ఉంది, ఈగో ఉంది. మీ పర్సన్ వృశ్చిక రాశి అయితే మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు. మీ పర్సన్ ధనుసు రాశి అయితే మీతో కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారు. మీ పర్సన్ మకర రాశి అయితే హార్ట్ బ్రేక్ అయింది, ఏదో బాధపడుతున్నారు. మీ పర్సన్ కుంభరాశి అయితే జగిలవుతూ ఉన్నారు. తన లైఫ్లో ఇద్దరున్నారు, జగిలవుతూ ఉన్నారు, కానీ మిమ్మల్ని చూస్ చేసుకున్నారు. మీ పర్సన్ మీనరాశి అయితే
వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటా ఉన్నారు. అండ్ మీ పర్సన్ నేమ్ BZDCWMEUVKHQA. ఈ లెటర్స్లో మీ పర్సన్ నేమ్ వచ్చి ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు మనం స్విచ్ బోర్డ్ చూస్తాం. చాలామంది ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వాళ్ళ పర్సన్ ఇమ్మెచ్యూర్డ్ బిహేవియర్ వల్ల, వాళ్ళు ఇగ్నోర్ చేయడం వల్ల, మాట్లాడకుండా ఉండడం వల్ల చాలా మెంటల్ స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉన్నారు. ఇప్పుడు మనల్ని నిజంగా ప్రేమించే వాళ్ళైతే మనకి టైం ఇస్తారు, మనకి ఒక ధైర్యాన్ని ఇస్తారు, మనలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుతారు, మనల్ని ఎప్పుడు హ్యాపీగా చూసుకుంటారు, హ్యాపీగా ఉండేటట్లు చూసుకుంటారు కదా. మనల్ని వాళ్ళు బాధ పెడుతున్నారంటే వాళ్ళు టాక్సిక్ పర్సన్ అయితేనే వాళ్ళు మనల్ని బాధ పెడతారు. అది మీకు తొందరగా తెలిసిపోద్ది. వాళ్ళు ఎప్పుడైతే మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేశారో వీళ్ళు టాక్సిక్ పర్సన్, లాయల్టీ లేని పర్సన్, నిజాయితీ లేని వాళ్ళు, టాక్సిక్ ఉండే పర్సన్, వీళ్ళని నమ్మకూడదు, వీళ్ళ లైఫ్లో థర్డ్ పార్టీ ఉందని మీకు అక్కడే క్లియర్గా తెలిసిపోతుంది. మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసేసుకోవాలి, మీ చుట్టూ బౌండరీస్ పెట్టేసుకోవాలి, వాళ్ళని మీ లైఫ్లోకి రాకుండా చేసేయాలి, లెట్ గో చేసేయాలన్నమాట. ఇంకా వాళ్ళ మోహం నుంచి మీరు బయటపడిపోవాలి, లేకపోతే మీ ఎనర్జీ అంతా డ్రైన్ అయిపోతూ ఉంటుంది వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటే. మీకు ఇష్టమైన ఇవంతా ఇంప్రూవ్ చేసుకోవాలి, పాటలు పాడడం, డ్యాన్స్, గార్డెనింగ్, ఇవన్నీ ఇంప్రూవ్ చేసుకున్నారంటే ఇట్లాంటి టైంలో అవన్నీ బాగా యూస్ అవుతాయి. అవన్నీ మీరు మీ లైఫ్లోకి తీసుకొచ్చారంటే మీరు ఈజీగా ఆ పర్సన్స్ని మర్చిపోగలరు అంతే. అవి లేకపోతే చాలా కష్టం, మీ ఎనర్జీ డ్రైన్ అయిపోతూనే ఉంటుంది. ఓకే, ఇప్పుడు యూనివర్స్ని మీరు ఏం కోరుకుంటారంటే నా పర్సన్ నిజాయితీగా నన్నే ప్రేమిస్తూ ఉంటేనే నా లైఫ్లోకి రావాలి, లేకపోతే మేమిద్దరం విడిపోవాలి. ఇదే కోరుకోండి యూనివర్స్ని. ఓకే, యూనివర్స్ ప్లీజ్ సెండ్ మీ లాయల్ పర్సన్ ఇన్ మై లైఫ్. ఇది స్విచ్ వర్డ్గా పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఎఫ్బీలో, ఇన్స్టాగ్రామ్లో అంతా ఈ వీడియో తీసుకోవే పెట్టేసేయండి అప్పుడే కొంచెం చాలామందికి రీచ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, మీ ఒపీనియన్స్ నాకు కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.